పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుండె మీద చేసుకొని చెప్పండి. ఒంగోలుకు సంబంధించిన నాయకులలో కీలక నేతల్లో మీరు కూడా ఉంటారు కాబట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలవటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా అక్కడే ఉన్నారు. జరగరాని కొన్ని పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. అండ్ బాలినేని శ్రీనివాస్ గారి మీద విసిరేయని వస్తువు ఒకటి విసిరేశారు మీదకి. బాగా హట్ అయింది ఆయనకి. అండ్ నాకు ఇచ్చే వాల్యూ ఇదే. ఈ పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను కీలకంగా ఉన్నప్పటికీ నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పాటు వేరే వాళ్ళతో నన్ను అనరాని మాటలు అనిపించారు. అండ్ ఒక వస్తువుని కూడా ఆయన మీద కోపంతో విసిరేయాల్సి వచ్చింది. ఆయన తట్టుకోలేక ఆయన బరస్ట్ అయి బయటకు వచ్చారనమాట. వాస్తవం కదా రాజశేఖర్ గారు? లేదండి, అంటే ఇప్పుడు ఒక వస్తువు విసిరేసే అంత ఘర్షణ వరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని గారు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు లోపల అనేటువంటిది కొద్దిగా హీట్ ఎక్స్చేంజెస్ జరిగి ఉంటాయి, ఒకరికొకరు మాటల్లో వాళ్ళిద్దరిలో సహజంగా ఉంటది కదండి. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి జిల్లా మొత్తాన్ని ఆయన చేతులు నడిపించేటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఉంటాయి. అనేక మంది నాయకులు ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈయనకే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. సో అది కూడా కాకుండా ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కొంత మరి ఘర్షణ వాతావరణం అనేటువంటిది జరిగింది అనేటువంటిది వెంటనే ఏదో వస్తువులు విసిరేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు అనేటువంటి మాట కూడా నేను వింటాను తప్పితే ప్రాక్టికల్ గా నాకు అసలు తెలీదు. అది జరిగి కూడా ఉండదని నేను భావిస్తా ఉన్నాను. సో బట్ సీన్ గారు బయటకు వచ్చే ముందు ఏమన్నా మాట్లాడటం జరిగిందా మీతో? మిమ్మల్ని కూడా పిలిచి జనసేనలోకి జాయిన్ అవ్వు, ఎందుకు మనకి ఈ పార్టీ ఎవరు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అడిగి మీరు చేయించుకోలేరు. ఆయన ఒకవేళ ఆయన చెప్పినా గానీ ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారా లేదా? ఇప్పుడు అది జరుగుతుందా లేదా? మీరు వెళ్ళినప్పుడు కూడా జరిగిందా లేదా? ఇప్పుడు లోపం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జస్ట్ ఒక 10-15 days లోపల నాతో ఒక 1/2 hour 1-to-1 మాట్లాడారు. మాట్లాడితే మాట్లాడారు 1/2 hour మాట్లాడారు. నేను భోజనం చేయలేదు. ఆయన సార్ మీరు భోజనానికి వెళ్ళండి సార్ పర్లేదని నేను నిలబడి మాట్లాడుతున్నా కూడా అన్న కూర్చోన్నా అని కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో నా వ్యక్తిగతమైన పర్సనల్ ఫ్యామిలీ విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన తెలుసుకొని మా పిల్లలు ఏదైతే లండన్లో ఉంటారో చదువుకుంటా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు అక్కడ కలిసిన సందర్భాన్ని చూసి అన్న మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ ఉందని కూడా నాకు తెలియదు, మీ పిల్లలు అక్కడ ఉన్నారంట కదా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి నాతో మాట్లాడిన సందర్భంలో అరే మా ఫాదరు ఒక డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు, లేదా మా బ్రదర్ ఒక ఎస్పీగా చేసి రిటైర్ అయ్యారు, నేను కూడా మరి ఒక నేషనల్ ఫ్లైట్ చదువుకున్నాను, ఉద్యోగాలు వచ్చినా కూడా వదిలి రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యి నేను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇలా రాజకీయాలు ఉండిపోయాను. అనేక విషయాలు ఆయనతో చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. అసలు నీ ప్రొఫైల్ ఏ ఒక్కరు కూడా నాతో ఒక్క రోజు ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితులు లేవు. ఈవెన్ నేను బాల్యనే మీ దగ్గరికి వస్తుంటాడు కదా సార్, మీతో మాట్లాడానని అనేక సందర్భాల్లో నా గురించి మీతో మాట్లాడే టికెట్ సందర్భంగా అంటే నాతో ఏ రోజు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు నీ విషయం. నేను ఇప్పుడు వింటున్నా నీ గురించి తెలుసుకుంటున్నాను. ఇంత ఇదని తెలిస్తే నేను ఇంకొక వేరే లెవెల్లో పెట్టేవాడిని నిన్ను. అయినా పర్వాలేదు, ముందు రోజులైనా నేను తప్పకుండా చూసుకుంటాను. కాబట్టి మీ ఒకళ్ళు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకళ్ళ గురించి రాజకీయాల్లో చెబుతారు అనుకోవడం అనేటువంటిది అది నమ్మశక్యమైనటువంటి విషయం అని అర్థమైంది నాకు కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.